Hello everyone. So now we are discussing about this problem. So in this problem, rocket of mass 2000 kg releases the gas with speed 200 meter per second with the rate 100 kg per second. Find the initial thrust of the rocket. Here we need to find the initial thrust of the rocket. So ఇందులో మనం వేరియబుల్ మాస్ సిస్టమ్. సో మాస్ అనేది వేరియబుల్ ఉంటుంది. సో రాకెట్ ఎప్పుడైతే రాకెట్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. So suppose, so here we need to find the thrust force of the rocket. So this is thrust force of the rocket. Thrust force of the rocket. Here we need to find the thrust force. The velocity of the rocket is the velocity of the gases. Velocity of the gases. So 200 meter per second. So here you need to find the velocity, thrust force of the rocket. Here it is a variable mass system. So this is a variable మాస్ సిస్టమ్. మాస్ అనేది వేరియబుల్ ఉంటుంది, అంటే మాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన రాకెట్ రిలీజ్ అవుతుందో సో అందులో ఉన్న గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి కదా. సో గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రాకెట్ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే రాకెట్ వెళ్తూ ఉంటుందో పైకి వెళ్తున్న కొద్దీ సో మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మాస్ అనేది వేరియబుల్ సిస్టమ్. ఇక్కడ మాస్ అనేది కాన్స్టెంట్ కాదు. సో మాస్ ఇది వేరియబుల్ సిస్టమ్. బట్ హియర్ ద వెలాసిటీ ఇదే కాన్స్టెంట్. ఇక్కడ మనకి వెలాసిటీ ఎంత ఇచ్చింది, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్ పర్ సెకండ్. So velocity is the constant. It doesn't change with respect to rocket. So మనకు dm by dt ఎంత ఇచ్చిందో, సో dm by dt, సో రేట్ ఆఫ్ మాస్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఇచ్చిందో, సో 100 kg per second. సో వాట్ ద ఫార్ములా ఫర్ ది వేరియబుల్ మాస్ సిస్టమ్. వేరియబుల్ మాస్ సిస్టమ్ లో ఫార్ములా ఏంటిది మనకు, సో F is equal to thrust force. F is equal to V into dm by dt. So here the velocity of the gases, ఇచ్చిన velocity of gases 200 into, so dm by dt ఎంత ఇచ్చిండు 100. So what is the thrust force? What is the thrust force? So thrust force is equal to, so 20,000 newtons. Answer is 20,000 newtons. సో ఎస్పెషల్లీ వేరియబుల్ మాస్ ఇచ్చినప్పుడు మనకు సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్ మాస్ ఇచ్చినప్పుడు వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది రాకెట్ ప్రాబ్లమ్. Especially it is used for the variable mass system. This formula.